డ్రగ్స్కు బానిసగా రోహిత్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి డ్రగ్స్కు బానిసగా మారిపోయిందంట. ఒక్కసారి చూడొచ్చు. ఫామ్ హౌస్ పబ్బుల్లో డ్రగ్స్ పార్టీలు, వీకెండ్ పార్టీల్లో పొలిటికల్ బిజినెస్ సెటిల్మెంట్లు, డ్రగ్స్ సప్లయర్లతో డైరెక్ట్ కాంట్రాక్టులు, డ్రైవర్తో ట్రాన్స్పోర్టు, ఫామ్ హౌస్ చుట్టూ సిట్ దర్యాప్తు. 5 రోజులుగా 6 నిందితుల విచారణ. కేసు పురోగతిని సమీక్షించిన ఫ్యూచర్ సిటీ సిపి సుధీర్ బాబు. పైలట్ రోహిత్ రెడ్డి ఈ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలతోని సెటిల్మెంట్లు, దందాలు, అదేవిధంగా డ్రగ్స్ పార్టీలకు అడ్డాగా ఈయన మొయినాబాద్ ఫామ్ హౌస్ మారిందని అధికారులు అయితే ఒక అంచనాకైతే వచ్చిండ్రు. అదేవిధంగా ఈయన గారు నిర్మించుకున్నటువంటి మొయినాబాద్ ఫామ్ హౌస్ కూడా అసైన్డ్ భూమిల్లో ఏమో ఉన్నదంట. దాని మీద కూడా ఎంక్వైరీ చేస్తున్నారంట. అంటే 10 ఏళ్ళు వీళ్ళు అధికారంలో ఉండి ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా లూటీ చేసిండ్రు, ఏ రకంగా అధికార దుర్వినియోగానికి పాల్పడినరో మనం ఒక్కసారి చూడవచ్చు. గతంలో కూడా చూసుకున్నట్లయితే ఈయన గారి తమ్ముడు రోహిత్ రెడ్డి గారి తమ్ముడు ఒక పబ్బులో సింగర్ రాహుల్ చిప్లిగంజి గారి మీద కూడా బీర్సీసతో దాడి చేసినటువంటి ఘటనలు ఉన్నాయి. అంటే వీరు గంజాయి, కొకాయిను, మారక ద్రవ్యాలు సేవించి ఆ తాగిన మైకంలో ఏం చేస్తున్నారో ఎవరికి తెలిసే పరిస్థితి కూడా లేకుండా పోయింది. ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారినటువంటి పైలట్ రోహిత్ రెడ్డికి మొత్తం ఉచ్చు బిగిస్తున్నది. అదేవిధంగా వీళ్ళు చేస్తున్నటువంటి ఏదో గొప్ప ఘనకార్యం అన్నట్లు ఈ దొంగలు మళ్ళా గన్ను లైసెన్సులు కూడా తీసుకున్నారంట. ఇటువంటి దొంగలకు గన్నులు ఇవ్వదు. ఆ గన్నులని నిబంధనలను అన్ని తుంగల దొక్కి పోలీసులు వచ్చిందని తెలిసే అప్పుడు కూడా వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయడానికి గాల్లోకి కూడా కాల్పులు జరుపుతున్నారంటే వీళ్ళు ఏ రకంగా చేస్తున్నారో మీరు ఒకసారి చూడండి. 6 నిందితులకు కూడా ఒకటే బ్యాంకుల అకౌంట్లు కూడా ఉన్నాయంటే ఎట్లున్నది చూడండి. రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి డ్రగ్స్కు బానిస అయినట్లు ఫామ్ హౌస్ పబ్బుల్లో వీకెండ్ లిక్కర్ డ్రగ్స్ పార్టీలు నిర్వహించినట్లు సిట్ అది ఆధారాలు సేకరించింది. ఈ క్రమంలోనే డ్రగ్స్ సప్లయర్లతో రోహిత్ రెడ్డికి డైరెక్ట్ లింకులు ఉన్నట్లు గుర్తించింది. గత 2 నెలల వ్యవధిలో 3 వీకెండ్ పార్టీలు జరిగినట్లు పొలిటికల్ బిజినెస్ సెటిల్మెంట్లు జరుగుతున్నట్లు ఆధారాలు సేకరించింది. ఈ మేరకు రోహిత్ రెడ్డి పిఏ శ్రవణ్ కుమార్, డ్రైవర్ శరత్ కుమార్ నుంచి కీలక సమాచారం సేకరించినట్లు తెలిసింది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ అజీజ్ నగర్లో రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో శనివారం రాత్రి జరిగిన డ్రగ్స్ పార్టీల్లో రోహిత్ రెడ్డి సహా 11 మందిని చేసిన అరెస్ట్ సంగతి తెలిసిందే. ఫ్యూచర్ సిటీ కమిషనర్ సుధీర్ బాబు దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం శంషాబాద్ రూరల్ పిఎస్ను ఆయన సందర్శించారు. సిట్ చీఫ్ యోగేష్ గౌతమ్ను కేసు పురోగతి గురించి అడిగి తెలుసుకున్నారు. కాగా ఈ కేసులో ప్రధాన నిందితుడు ఢిల్లీకి చెందిన నమిత్ శర్మ సహా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, ఆయన తమ్ముడు రితేష్ రెడ్డి ప్రస్తుతం చెంచల్గూడ జైలులో రిమాండ్లో ఉన్నారు. వీరి కస్టడీ పిటిషన్పై ఉప్పర్పల్లి కోర్టు సోమవారం తీర్పు వెల్లడించనుంది. వీరిని కస్టడీకి ఇవ్వాలని చెప్పి ఉప్పర్పల్లి కోర్టులో పిటిషన్ కూడా వేసిండ్రు. దాని మీద కూడా సోమవారం తీర్పు రాబోతున్నది అంట. ఇట్లుంటే చూడండి ఒకసారి 6 నిందితులు ఈ దొంగలకంతా కలిసి ఒకటే బ్యాంకుల అకౌంట్లు ఉన్నాయంట. అంటే ఏం చేస్తున్నారు వీళ్ళు? ఫామ్ హౌస్ వ్యవహారాలపై సమగ్ర దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన సిట్ ప్రధానంగా ఫామ్ హౌస్లో వీకెండ్ పార్టీలు, డ్రగ్స్ నిందితుల ఆర్థిక లావాదేవీలు, వ్యాపారాలకు చెందిన వివరాలు, ప్రొఫైల్ను సిద్ధం చేస్తున్నది. రోహిత్ రెడ్డి సహా 3 నిందితులను కస్టడీలోకి తీసుకోవడానికి ముందే ఫామ్ హౌస్ పార్టీలు అసాంఘిక కార్యకలాపాలపై పూర్తి వివరాలు రాబడుతుంది. ఇందులో భాగంగా రోహిత్ రెడ్డి, పిఎస్ శ్రవణ్ కుమార్, డ్రైవర్ శరత్ కుమార్, బాబిలోన పబ్ నిర్వాహకుడు అర్జున్ రెడ్డి, బెంగళూరుకు చెందిన న్యాయవాది కౌశిక్ రవి, ప్రియాంక రెడ్డి సహా మరో 2 నిందితులను 5 రోజులుగా విచారిస్తోంది. ఒక్కొక్కరిని సుమారు 1.5 గంటల పాటు విడివిడిగా ప్రశ్నిస్తున్నది. పార్టీలో పాల్గొన్న అందరి బ్యాంకు స్టేట్మెంట్లు పరిశీలిస్తున్నట్లు తెలిసింది. కాగా వీరందరికీ యాక్సిస్ బ్యాంకులో అకౌంట్లు ఉన్నట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఆయా బ్యాంకు అకౌంట్లకు సంబంధించిన లావాదేవీలను పరిశీలిస్తున్నారు. గతంలో డ్రగ్స్ కేసుల్లో పట్టుబడిన పెడ్లర్ల బ్యాంక్ అకౌంట్లు సిట్ విచారణకు హాజరవుతున్న నిందితుల అకౌంట్లలో పలుమార్లు ట్రాన్సాక్షన్లు జరిగినట్లు గుర్తించారు.
న్యాయవాది కౌశిక్ రవి పొంతన లేని సమాధానాలంట. ఎవరైతే ఈ కేసులో బెంగళూరుకు సంబంధించినటువంటి అడ్వకేట్ ఉన్నాడు కదా, ఆయన కూడా పొంతన లేని సమాధానాలు చెప్తుండట. ఫామ్ హౌస్ పార్టీకి షిమ్లా నుంచి కొకైన్ కొనుగోలు చేసినట్లు చెప్పిన బెంగళూరు న్యాయవాది కౌశిక్ రవి విచారణకు సహకరించడం లేదని తేలింది. డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయనే ప్రశ్నలకు పొంతన లేని సమాధానాలు చెప్తున్నట్లు సమాచారం. కాగా రోహిత్ రెడ్డి డ్రైవర్ శరత్ కుమార్ తెలిపిన వివరాల మేరకు స్థానిక డ్రగ్స్ సప్లయర్ అభిషేక్ సింగ్ కోసం 4 బృందాలుగా గాలిస్తున్నాయి. అభిషేక్ తల్లిదండ్రులను స్నేహితులను ఆరాధిస్తున్నప్పటికీ జాడ తెలియలేదని సమాచారం. ఈ క్రమంలోనే రవి ట్రావెల్ హిస్టరీని సిట్ అధికారులు పరిశీలిస్తున్నారు. షిమ్లా సహా ఎక్కడెక్కడ అతను ట్రావెల్ చేశారు, కారణాలేంటనే కోణంలోనూ వివరాలు సేకరిస్తున్నారు. మరోవైపు కౌశిక్ రవితో రోహిత్ రెడ్డి, ఢిల్లీకి చెందిన నమిత్ శర్మ, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ బిజినెస్ డీల్స్తో పాటు వీరంతా పాల్గొన్న పార్టీలపై సిట్ అధికారులు ఆరా తీస్తున్నారు. పబ్ నిర్వాహకుడు అర్జున్ రెడ్డితో కలిసి పలు పబ్బులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ మేరకు అర్జున్ రెడ్డితో కలిసి వచ్చిన మహిళ ప్రియాంక రెడ్డి నుంచి కీలక సమాచారం సేకరించినట్లు తేలింది. ఏం లేదు, ఈ దొంగలంతా కలిసి మొత్తం దొంగ పనులు, లంగ పనులు, సెటిల్మెంట్లు ఇవన్నీ చేస్తున్నారు. కాబట్టి ప్రజాప్రతినిధులుగా ఉండుకుంటా ఈ రకంగా ఇటువంటి లంగ పనులు, దొంగ పనులు చేస్తే ఏం సమాధానం ఇస్తారు, ఏం సందేశం ఇస్తారు? కాబట్టి టీడీపీకి సంబంధించినటువంటి ఏలూరు ఎంపీ మీద కూడా చంద్రబాబు నాయుడు కఠిన చర్యలు తీసుకోవాలి. అవసరమైతే పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయలే. వీళ్ళు ఒక పక్క రోహిత్ రెడ్డి గారు జైల్లో ఉంటే ఈ బీఆర్ఎస్ పార్టీ సన్నాసులు ఏం చేస్తారంటే 6 రోజుల్లో 7 రోజుల్లో మీరు వివరాలు ఇచ్చారండి అంటే షోకాస్ నోటీసులు ఇష్యూ చేస్తారు. వాళ్ళు జైల్లో ఉన్నప్పుడు కాదు, బయట ఉన్నప్పుడు గత 10 ఏళ్ళు ఏం చేసిండ్రు, ఇప్పుడు ఏం చేస్తున్నారు అనేటటువంటి దాని మీద కొంత షోకాజ్ నోటీసులు ఇస్తే బాగుంటుంది. అయినా ఇది అంతా నాకు తెలియక అడుగుతా, కేటీఆర్ గారి బామ్మర్ది ఇంట్లోనే గతంలో డ్రగ్స్ సేవించినటువంటి వ్యక్తి దొరికిండు. కాబట్టి ఇది అంతా వీళ్ళకి కామనే.